విశాఖ ఎంపీగా పోటీ చేస్తా కేఏ పాల్. విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సోమవారం గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను కాపాడగలిగే సత్తా తనకే ఉందన్నారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఉన్న 12 లక్షల కోట్ల రూపాయల అప్పును తీర్చేస్తామన్నారు. మెజారిటీ శాతం ఉన్న బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. తాను గెలిస్తే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పినట్లు రాష్ట్రానికి అప్పు 12 లక్షల కోట్లు. ఇప్పుడు మనం ఇలాగ వీధిలో నడుచుకుంటూ వస్తుంటే కొన్ని వందల మంది, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి, న్యూ కాలనీకి వెళ్ళండి, ఈరోజు నిన్న మేము తిరుగుతున్నాం కదా, కనీసం కట్టుకోవడానికి చీరలు లేక లేడీస్, దుప్పట్లు లేక చల్లో రోడ్ల మీద పడుకోవడం చాలా విచారం. అందుకే ఇప్పుడు మేము మందిరంకి వెళ్ళాలని అక్కడ స్టార్ట్ అయ్యింది. ఎక్కడైనా చర్చ్ ముందేటి, మందిరం ముందేటి, మాస్క్ ముందేంటి. నేను కోరేది ఏంటంటే తెలుగు ప్రజలంతా ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు, ముఖ్యంగా గాజువాక మీడియా మిత్రులకు, సాయంత్రం 6:30 అయినప్పటికీ మీరు ఇక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. మీ ద్వారా ఇంటికో దుప్పటి, తిండి లేని వారికి ఒక పూట తిండి, బట్ట లేని వారికి ఒక బట్ట. ఒకప్పుడు 40 లక్షలు వితంతువులకు చీరలు ఒకరోజు పంచాం. ఈ సంస్థలు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రామ్ గారు చెప్పినట్లు ఇవన్నీ మూసేశారు. అయినప్పటికీ మన పని పార్టీలకు అతీతంగా మనం చేస్తున్నాం. ఎస్, నేను గాజువాకలో ఎంపీగా ఇప్పుడు నిలబడుతున్నాను. గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు, అందరికీ, స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ ఎందుకు నాకు మద్దతు ఇస్తున్నారు? నేను తప్ప స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడలేరు. అది జిండాల్ దగ్గర నుంచి కానీ, లేకపోతే అదానీ దగ్గర నుంచి కానీ, అంబానీ దగ్గర నుంచి కానీ, మోదీ దగ్గర నుంచి కానీ, వీళ్ళందరూ జడిసున్నారు. మీడియా మిత్రులు మీరిచ్చిన సపోర్టుతో, ఇక్కడ ప్రజలిచ్చిన సపోర్టుతో అద్భుతాలు చేస్తాం. రాష్ట్ర 12 లక్షల కోట్ల అప్పు తీర్చుతాం. ప్రజాశాంతి పార్టీని మీరు గెలిపించండి. 7569441275 గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి, 1000 మందికి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి 1 అవకాశం ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారికి 3 అవకాశాలు ఇచ్చాం, కాంగ్రెస్కి 11 అవకాశాలు ఇచ్చాం, మోదీ గారికి 2 అవకాశాలు ఇచ్చాం. మన బడుగు బలహీన వర్గాలు, లోకల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మనం ఎందుకు 1 అవకాశం తీసుకోకూడదు? లోకల్గా నేనెందుకు ఎంపీ కాకూడదు? మీరెందుకు గెలకూడదు? మన అభివృద్ధి మనం ఎందుకు చేసుకోకూడదు? మనకంటే ప్రపంచాన్ని అభివృద్ధి చేసే సత్తా ఇంకెవరికైనా ఉందా? లేదు. కనుక ఇంకొక 3 రోజులు కష్టపడదాం, 3 నెలలు. ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి సీరియస్గా 2000 బూతుల్లో బూత్ కమిటీలుగా ఉండండి, మెంబర్స్ కన్నా. 98 వార్డులో వార్డు ఇన్ఛార్జ్, వార్డు కోఆర్డినేటర్స్, అలాగే ఇక్కడ 7 నియోజకవర్గాలు, గాజువాక, ఎస్